హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఓటింగ్ ప్లస్ రిజల్ట్ డేట్స్ కూడా వచ్చేసాయి. కాంగ్రెస్ తరపు నుంచి నవీన్ యాదవ్ గారిని నించోబెట్టడం అయితే జరిగిందనమాట. మరి బీజేపీ నుంచి ఏంటి, బీఆర్ఎస్ నుంచి ఏంటి అంటే రకరకాలుగా చూసుకుంటే ఎవరికి విన్నింగ్ ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడున్న ప్రచారాల ప్రకారం కానీ దాని గురించి మనం అడుగుదామండి. హాయ్ సార్. సార్, మరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఎవరు గెలిచే ఛాన్సెస్? ఎవరు గెలిచేటమ్మా వాస్తవంగా మాగంటి గోపీనాథే. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ మంచి పేరు ఉంది అందరితోటి, తన ఓటర్స్ తోటి కాన్స్టిట్యూన్సీలో అందరూ ఎవరు వచ్చినా బతికున్నంత కాలంతో ఎవరు వచ్చినా అందరినీ చేరదీయటం, పలకరించడం, మాట్లాడటం, వాళ్ళ సమస్య ఏంటని తనే పర్సనల్గా ఫోన్లు చేసి ఆ సమస్య పరిష్కారాన్ని ప్రయత్నించడం ఇవన్నీ ఉన్నాయి. ఆవిడ కూడా చాలా ఆయనకి చెదుడు అదుడుగా ఉండేది కనుక ప్రజలందరికీ, అక్కడ ఓటర్లందరికీ ఆయన ఒక కుటుంబ మనిషి. మాగంటి గోపీనాథ్ గారు ఒక కుటుంబం, మావాడు, మా మనిషి అన్నట్టు ఉండేది. సో అతను కనుక సెంటిమెంట్ ఉంటుంది, ప్లస్ ఆవిడ ఆయన భార్య. సో ఖచ్చితంగా అదే గెలుస్తుంది. కాకపోతే పోటీ ఇవ్వగలడు నవీన్ యాదవ్ కొంచెం పోటీ ఇస్తాడు. ఇంకోళ్ళు అయితే ఆ పోటీ ఉండేది కాదు. నవీన్ యాదవ్ కూడా కొంచెం మంచి పేరు ఉంది మాసెస్లో. కొంచెం అందరికీ అతను ఇప్పుడు మాగంటి గోపీనాథ్ లాగా అతను నిలబడతాడు. మరి బీజేపీ తరపున ఎవరు ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇద్దరు పేర్లు ఏవో వినిపిస్తున్నాయి అంటున్నారు. మేబీ వాళ్ళిద్దరిలో ఎవరై ఉండొచ్చు సార్. ఒకవేళ ఎవరు బీజేపీ లాస్ట్ మినిట్ దాకా ఎవరైనా చెప్పలేము. ఎందుకంటే ఈ కాంపిటీషన్ కాంబినేషన్ చూస్తూ ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ ముస్లింని పెడితే ఇంకో రకంగా అనుకునేవారు. ఇప్పుడు ముస్లిం కాదు, బీసీని పెట్టారు. సో వాళ్ళు బీసీని పెట్టాలా, లేకపోతే లేడీ కోసం లేడీని పెట్టాలా అంటే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. నా ఉద్దేశం లేడీ కోసం లేడీని పెడతారేమో అనుకుంటున్నాను. లేడీ కోసం లేడీ పెడితే ఇప్పుడు జూబ్లీ హిల్స్లోనే పెద్దమ్మ గుడి దగ్గర పగలగొట్టడం ఇవన్నీ జరిగినాయి కదా. సో లేడీ తరపున లేడీ ఆవిడ కనుక పోటీ లేడీని నిలబెడితే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, కాంగ్రెస్ పోతుంది. సో ఆ క్యాల్కులేషన్ చేస్తూ ఉంటారు కదా. అనౌన్స్ అయినా కానీ మనం కరెక్ట్గా గ్రాఫ్ చెప్పలేము ఎవరికి ఎట్లా ఉంటుంది. ఓకే సార్, ఒకవేళ బీజేపీ తరపు నుంచి ఎవరినైనా అనౌన్స్ చేసినా మీరు వెళ్తారా సార్ ప్రచారానికి అక్కడికి, మీ పార్టీ తరపు నుంచి? డెఫినెట్గా పిలుస్తారు, డెఫినెట్గా పిలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో అన్ని ఎలక్షన్లు పిలిచారు కానీ ఇప్పుడు పిలుస్తారు అనుకుంటున్నాను. పిలిస్తే అప్పుడు సందర్భాన్ని బట్టి వెళ్తాం. ఓకే సార్, డన్. మళ్ళీ రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం.